Welcome to News 9 TV. News 9 TV presents My Biography program. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ సామాన్య కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయిలో ఉన్నటువంటి గోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఈరోజు వాళ్ళ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఏ స్థాయి నుండి వచ్చారు, అంటే లైఫ్ అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటిది. సో ఏ స్థాయి అంటే అట్టడుగు స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి ఏ విధంగా ఎదిగారు, సో వారి యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి, సో వారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి సార్, చెప్పండి, మీరు ఒక రైతు బిడ్డగా మేము విన్నాము. అంటే మీ పుట్టి పెరగడం ఎక్కడ, పుట్టి పెరిగింది ఎక్కడ? మా పుట్టింది పెరిగింది నేటివ్ ప్లేస్ అంతా మా వాళ్ళ విలేజ్. ఓకే, ఆదిలాబాద్ జిల్లా మా వాళ్ళ గ్రామం. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను 10th వరకు ఆదిలాబాద్లో చదవడం జరిగింది. 10th తర్వాత ఇంటర్ నిజామాబాద్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్ట్రీషియన్ ఐటీఐ చేసినాను. 93-95 బ్యాచ్లో అది ఐటీఐ కూడా నాది డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఆదిలాబాద్. ఓకే, గ్రేట్. సో అంటే మీకు ఈ రాజకీయ నాయకుల లక్షణాలు అంటే ఎప్పటి నుండి ప్రారంభమై, అంటే మీ కెరియర్ ఇప్పుడు నార్మల్గా చూస్తున్నట్టు స్టూడెంట్ దశ నుండి ప్రారంభమవుతాయి. సో అట్లాంటి యాక్టివిటీస్ మీరు ఏమైనా చేయడం జరిగింది? ఇప్పుడు యాక్చువల్గా మాకు ఎట్లా స్టార్ట్ అయిందంటే, ముందు రామచంద్ర రెడ్డి గారు ఉండే ఆదిలాబాద్లో. ఎప్పుడు కూడా మా తాత దగ్గరికి వస్తుండే. అంటే మా తాత దగ్గర వచ్చి కూర్చుంటుండే, విలేజ్లో ఏది ఉన్నా కూడా మా తాత దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. మేము అప్పుడు చిన్నగా ఉంటుంటే మేము కూడా అంటే ఎప్పుడన్నా ఆయన చూసి ఇట్లా కావాలని ఇన్స్పిరేషన్. అంటే మీకు ఎందుకు అనిపించింది రాజకీయాలకి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మీరు ఒక రైతు బిడ్డ, అంటే రైతు భూమిని నమ్ముకున్న వారు ఎప్పటికీ నష్టపోయింది లేదు. అండ్ మీరు ఎన్నో అవార్డులు రివార్డ్స్ కూడా పొందారని మేము విన్నాము. ఓకే, సో ఇవన్నీ అంటే ఎలా పాసిబుల్ అయ్యాయి? యాక్చువల్గా ఏమంటే, మా స్టడీ కాగానే మేము వెంటనే వ్యవసాయ రంగానికి రావడం జరిగింది. అంటే మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి కూడా మేము స్టార్టింగ్ పాల వ్యాపారం స్టార్ట్ చేసాం. అంటే బర్రెలను తీసుకొని, గేదెలు తీసుకొని పాలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము 2000లో ట్రాక్టర్ తీసుకొని, అంటే 98లో ట్రాక్టర్ తీసుకొని 2000 నుంచి మేము అంటే కల్టివేషన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం యాంత్రికరణ పద్ధతికి వెళ్ళడం జరిగింది. అంటే మీ టెక్నాలజీ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ మీరు పండించినటువంటి పంటలు ఏంటి, అండ్ దాంట్లో రైతు అంటే అన్ని పనులు ఉంటాయి, అంటే కలుపు విత్తనాలు ఆ ఒక వర్క్ మీకు ఎలా అనిపిస్తుంది, ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అది ఎట్లయిందంటే, యాక్చువల్ మేము ఫస్ట్ మా తాత మా ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళంతా కాటన్ అంటే పత్తి సాగు చేసేవారు. దాని తర్వాత మేము అంటే తమ్ముడు నేను కలిసి మేము ఏం చేసినామంటే 2002లో అంటే వెజిటేబుల్ కొద్దిగా స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2003లో ఇంకా కొద్దిగా ఎక్కువ, 2005లో ఇంకొక 18 acres అంటే టోటల్ కూరగాయలు పండించడం జరిగింది. అంటే ఇప్పుడు రైతు అనగానే ఎప్పుడు కూడా లాభాలు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అలా అని చెప్పి ఎప్పుడు కూడా నష్టాలు ఉండవు. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా కొన్ని లాసెస్ జరుగుతాయి. సో అట్లాంటిది మీకు ఏమైనా అనిపించిందా, అరే ఈ సంవత్సరం ఈ పంట నాకు చేతికి రాకపోయింది, దీనివల్ల నేను నష్టపోయాను అని? అలాంటి అంటే ఈ స్థాయికి రావడం కూడా కొన్ని మీకు ఎక్కడో ఒక దగ్గర నేను కూడా ఒక స్థాయిలో ఉండాలనే కసి పట్టుదల అనేది ఇంపార్టెంట్ లైఫ్. సో అట్లా మీకేమైనా అనిపించిన ఘటనలు ఏమైనా ఉన్నాయా లైఫ్లో? మేము యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఒక కసిగానే మేము కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినాం. ఎందుకంటే మేము వెజిటేబుల్ డైవర్ట్ కావడానికి కూడా అదే రీజన్. ఓన్లీ పత్తి సాగు చేస్తే మనకు లిమిటెడ్ ఇంత అమౌంట్ వస్తుంది అన్నది ఒకటి, అంటే మనకు ఎకరానా ఇన్ని క్వింటాలు వస్తున్నది ఒకటి డిసైడ్ అయి ఉంటుంది. కూరగాయలు ఆ విధంగా కాదు, మనం ఎట్లా పండిస్తున్నాము, ఎంత ఈల్డింగ్ ఇస్తున్నాము, ఏం రేటు పెరుగుతుంది అన్న దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి అట్లనే మేము ఫస్ట్ ఒక ఎకరం టమాటా వేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఒక ఎకరం టమాటా, ఒక 1 acre బ్రింజాలు వేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 10 acres మన వంకాయ వేయడం జరిగింది. అట్లా అంచెలంచెలుగా మేము మొత్తం కూరగాయల ఫీల్డ్కి వచ్చేసాం. ఓకే, సో మూల కారణం అగ్రికల్చర్. ఓకే, అంటే ఈ రోజు అంటే మీరు నిరూపిస్తుంది రైతే రాజు అనేది ఇక్కడ క్లియర్ అర్థమైంది. రైట్, సో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తారు,
అంటే మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? మా మ్యారేజ్ 2000లో జరిగింది. 2000లో జరిగింది. అంటే ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంటుంది? అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ పొలిటికల్లో ఉన్నారా, ఆఫ్టర్ మ్యారేజ్ పొలిటిషియన్? యాక్చువల్ ఏమంటే మాది తాతల కాలం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అంటే మా తాత అంటే రామచంద్ర రెడ్డి గారు మా తాత దగ్గరికి వస్తుంటే మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, అంటే అప్పటి నుంచి అంటే మాకు సంబంధం ఉంది. మీరు అంటే కరోడ్ కట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అంటే మార్పులు చేరుతూ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఈ బీఆర్ఎస్ రావడం కానివ్వండి, లేకపోతే బీజేపీ సెంట్రల్లో ఉండడం కానివ్వండి, అంటే మీరు మేము విన్నది ఏంటంటే మీరు సామాజిక సేవలో కూడా మీరు ముందస్తూ ఉంటారనేసి. సో అట్లాంటి సమయంలో చాలా మంది మీకు హెల్పింగ్ అంటే సహాయాల కొరకు మీ దగ్గరకు వస్తుంటారు, అప్లికేషన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాలలో కొన్ని పనులు కూడా జరగవు. సో అటువంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తీసుకుపోయి మేము అన్ని పనులు కూడా చేసినాం. ఎందుకంటే ఏది ఉన్నా మనం వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్, ఏ ఎలిజిబుల్ ఉన్న మనం ఏవైతే పథకాలు ఉంటాయో అవే ఉంటాయి కాబట్టి ఆఫీసర్ల దగ్గరికి పోయి అవి కూడా చేయించడం జరిగింది. వాళ్ళు ఏం అడ్డు చెప్పినా కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. మేము వాళ్ళకు కూడా రద్దు చేయించడానికి కూడా కృషి చేసినాం. అంటే ఎంత దాదాపు అందరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరు కూడా పనులు చేయించాం. అంటే మేము అపోజిషన్ ఉన్నా కూడా పనులు చేసినాం. అపోజిషన్ లో కూడా మేము ఇక్కడ లోకల్లో సర్పంచ్లను గెలిపించుకోవడం కానీ, ఎంపీటీసీని గెలిపించుకోవడం కానీ, కౌన్సిలర్ గెలిపించుకోవడం కానీ అన్ని కూడా చేసినాం. అంటే మీరు కింది స్థాయి నుండి వచ్చిన ఒక కార్యకర్త అండ్ మీ ఫాదర్స్ నుండి మీ కాంగ్రెస్లోనే ఉన్నారు. మేము విన్నది ఏంటంటే మీకు హైకమాండ్ లెవెల్లో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని కూడా మేము విన్నాం. అంటే మీరు డైరెక్ట్ వెళ్ళడం కానివ్వండి, అప్రోచ్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఫిర్యాదు చేయడం కానివ్వండి, అది కూడా జరిగింది. అంటే జిల్లా కాంగ్రెస్లో మీకు బలమైనటువంటి పట్టుదల ఉందని మేము విన్నాం. ఇది ఎంతవరకు? ఎందుకంటే ఫస్ట్ నేను ఒక కార్యకర్తగా స్టార్ట్ చేసిన తర్వాత 2006లో మా మిస్సెస్ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ 2006లో. అప్పటి నుంచి అంటే మాది అప్పుడు ఇప్పుడు కలెక్టర్ చౌరస్తా ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా మా మావాలని అప్పుడు ఓన్లీ మేజర్ గ్రామ పంచాయతీ మినీ మున్సిపాలిటీగా పిలిచేవాళ్ళని దీనికి పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఏరియా మొత్తం నేనే చూస్తాను ఎలక్షన్లో కంప్లీట్. సో ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మేడం సపోర్ట్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఇంట్లో ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయరు, ఎప్పుడు వేస్తామని ప్రజలు అంటే మగవాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఆడవాళ్ళకి రాజకీయంలో అంతగా ఉండదు, అంటే ఫ్లెక్సిబుల్ కూడా ఉండదు. సో అటువంటి సందర్భాల్లో మేడం ఏమన్నా ఎందుకు లేదు మనం ఇక్కడ డ్రాప్ అవుదాం అట్లా ఇప్పటి వరకు మా కుటుంబంలో ఆ సమస్య రాలేదు. ఎందుకంటే మా తాతల కాలం నుంచి కూడా అంటే మా దగ్గరికి అందరు రావడం, అందరికీ సాయం చేయడం, అంటే పొలిటికల్గా కానీ ఇంకా వేరే విధాలుగా సేవాభావంగా కానీ అన్ని విధాలుగా సేవ చేయడం, మా ఇంటికి చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మా వాళ్ళకి అందరికి అలవాటే. అయినా కూడా నేను ఇప్పుడు డీసీసీ అడిగేటప్పుడు కూడా మా ఇంట్లో నేను పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మా సీనియర్ కార్యకర్తలు వచ్చి అన్న మీరు డీసీసీ తీసుకోబడుతుంది, మన కాంగ్రెస్ పార్టీ బాగా వీక్ అవుతుంది, మీ అట్లాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి రావడం జరిగింది. వస్తానని నాకు కొద్దిగా టైం ఏంటి అంటే నేను ఫస్ట్ డీసీసీ అని అనుకోలేదు నా మనసులో. అంటే నేను అంటే పార్టీకి సేవ చేద్దాం అన్న ఆలోచన నేను ఉంటుంది, కానీ అంటే ఇప్పుడే డీసీసీ తీసుకుందాం అన్న ఆలోచన ఫస్ట్ లేకుంటే నేను వీళ్ళందరూ వచ్చి అడిగేసరికి నేను కొద్దిగా టైం అడిగినాను. టైం అడిగి ఫస్ట్ మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. నాన్న మరి నేను ఫుల్ టైం నేను పొలిటికల్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్టుగా నీకు ముందర నుంచి అలవాటే కదా, నువ్వు ఎప్పుడు ప్రజా సేవలు ఉండవు కదా, సరే నీ ఇష్టం నువ్వు ఫుల్ టైం ఇవ్వు అని చెప్పేసి నాన్న కూడా జరిగింది. సో ఇది దీనికన్నా ముందు ఒకసారి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కదా. సో మేడం అనేది ఆల్రెడీ మీరు అన్నట్టు సర్పంచ్కి పోటీ చేశారన్నారు. అండ్ మీ పిల్లలు ఎంతమంది? నాకు ఒక పాప. అంటే ఏం చదువుతుంటారు ఇప్పుడు? పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. అండ్ ఒకటే పాప అన్నప్పుడు చాలా గారాభంగా పెంచి ఉంటారు. అంటే తనకి ఈ యొక్క సామాజిక సేవలు కానివ్వండి, రైతుల పట్ల అవగాహన కానివ్వండి, అంటే ఉద్యమాలలో కొన్ని అవగాహన కానివ్వండి, అంటే సివిల్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 19 నుండి ఇప్పటి వరకు కూడా ప్రిపరేషన్ అవ్వాలి. సో ఎప్పుడైనా తను కూడా పెద్దపై దీనికి ఇక్కడ ఆదేద్దాము అనే సిచ్యువేషన్స్ ఏమన్నా అంటే మీ కాంపిటీషన్ అనేది జనరల్గా జరుగుతూనే ఉంటుంది ప్రతి దగ్గర ఉన్నటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. సో
వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? ఇప్పటివరకు అయితే అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదు. ఎందుకంటే నేను పాపని కూడా నేను ఒక మగ అబ్బాయి లాగా పెంచుతున్నాను. సెకండ్ క్లాస్ నుండి దానికి స్విమ్మింగ్ నేర్పడం జరిగింది. ఇప్పుడు దాని డ్రైవింగ్ కూడా నేర్పడం జరిగింది. ఇప్పుడు ఇండియా అంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఢిల్లీలో ఉన్నా కూడా ఇప్పుడు ఢిల్లీ పోవడం కానీ రావడం కానీ ఒకటే రావడం పోవడం అలవాటు చేయడం అంటే ఏది ఉన్నా కూడా ముందు ఇండిపెండెంట్గా జీవించడం వెళ్ళాలని కూడా నేర్పడం జరిగింది. వచ్చినప్పుడు కూడా ఫీల్డ్కి వస్తుంది, ఫీల్డ్లో చూస్తుంది, తిరుగుతుంది, అందరితో నచ్చిన వాళ్ళు పలకరించడం చేయడం అవన్నీ సోషల్. మీ యొక్క లక్షణాలు తనకు కూడా వచ్చాయి అంటే సేవా దృక్పథం కానివ్వండి, ప్రజల్లో మమేకమవ్వడం కానీ వచ్చాయి. లాస్ట్ క్వశ్చన్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇట్లా ప్రపోజల్ ఎట్లా అంటే రిలేటివ్ అవుట్ ఆఫ్ రిలేటివ్ అంటే మీరు తనని చూసారు, తను మిమ్మల్ని చూసారు? అట్లా లేదు, మా తాతగారు ఫస్ట్ తీసుకురావాలి అంటే మేము ముందు చూసుకుంటుంటాం కానీ అంటే మేము ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. మా తాతగారు అన్నది సంబంధం తీసుకురావడం జరిగింది. నేను ఫస్ట్ డిసైడ్ అయ్యాను ఎప్పుడైనా కానీ ఒక చూస్తే ఒకరిని నేను చేసుకుంటామని చెప్పేసి ఫస్ట్. అంటే పొలిటికల్గా కూడా చాలా వస్తూ ఉంటారు, చాలా పోతూ ఉంటాయి. అప్పుడు ఏమైనా అనిపించింది అంటే ఇలాంటి వాళ్ళని చేసుకుంటే బాగుంది అనేది అనిపించింది? ఇక మేము పెళ్లి టైంలో మనము అట్లా ఏం అనుకోలేదు అప్పుడు ఆ రోజుల్లో, ఎందుకంటే 2000లోనే పెళ్ళైంది కాబట్టి. అంటే సుమారు మీ వయసు ఎంత? నాది 49. 49. గుడ్. అంటే మీరు ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా 35 40 అంటే నమ్మొచ్చు, బిలీవ్ చేయొచ్చు. అంటే సిగరెట్ ఏంటి? సిగరెట్ ఏం లేదు, మేము డైలీ యాక్చువల్ ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళం. సో అగ్రికల్చర్ మూలకారణం అంటారు. అయితే అగ్రికల్చర్ మూలకారణం ఒకటి, ప్లగింగ్ అండ్ ఫార్మింగ్ మూలకారణం. మళ్ళీ అదొకటి ఏమంటే నేను 25 years నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా 73 నుంచి 76 kg మెయింటైన్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ యువర్ సీక్రెట్. సో హై కానీ లో కానీ దట్స్ గ్రేట్. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫార్మింగ్ జరుగుతుందా? జరుగుతుంది. ఓకే, అంటే కౌలించారా? ఓన్ ఫార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను డీసీసీ రేస్ కోచింగ్ నుంచి నేను తమ్ముని కూడా అడగడం జరిగింది. మన నేను ఫుల్ పొలిటికల్ టైం ఇస్తాను, అగ్రికల్చర్ చూసుకుంటే తమ్ముడు నేను చూసుకుంటాను చెప్పడం జరిగింది. సో ఉమ్మడి కుటుంబం? ఉన్నాం, ఉమ్మడి కుటుంబం ఇప్పటికి. గ్రేట్ అండి. ఉమ్మడి కుటుంబాలు అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండకపోవడం అండ్ మోరల్ వాల్యూస్ అట్లా ఉంటాయి. బట్ మీకు ఎప్పుడు అడ్వాంటేజ్? మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. గుడ్ టు నో. అండ్ మీరు పదే డీసీసీ అంటున్నారు. సో డీసీసీ రేస్ మీరు రావాల్సిన రీజన్ ఏంటి? అంటే ఎందుకు రావాలనిపించింది? ఎందుకంటే ఆదిలాబాద్లో ఇప్పుడు డీసీసీ తీసుకోవడం వల్ల ఏమంటది కార్యకర్తలందరితో సంబంధాలు అన్నది బాగా పెరుగుతుంది ఒకటి. రెండవది మా స్వర్గీయ శ్రీ రామచంద్రరెడ్డి గారు చనిపోయిన లోపు లేకుండా చేయడం అన్నది ఒకటి నా ఉద్దేశం. ఒకటి మా జిల్లా ప్రజలకు కానీ మా కార్యకర్తలు కానీ, ఇప్పుడు నాదే కాదు మా కార్యకర్తల ఆలోచన కూడా అదే ఉంది. సో ఇప్పుడు మీరు మెంబర్షిప్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీలో మెంబర్షిప్ అనేది సభ్యత నమోదు అనేది చేపిస్తూ ఉంటారు. సో మీరు ఆదిలాబాద్ జిల్లా నుండి ఎంతవరకు సభ్యత నమోదు జరిగింది? ఆదిలాబాద్ జిల్లా నుండి ఇంతకుముందు అంటే డిసిసి గారి హయాంలో జరగడం జరిగింది. నేను 2019 to 21 కూడా నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శి. సో అంటే మీకు మ్యాక్స్ టు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు మీకు కాంటాక్ట్లో ఉండవచ్చు? ఆల్మోస్ట్ కాంటాక్ట్లో ఉంటాం. సో ఈ రేస్లో మేము విన్నదంగా 2 to 3 మెంబర్స్ కాంపిటీషన్లో ఉన్నారని మేము విన్నాం డీసీసీ. సో ఇది ఎంతవరకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి కార్యకర్త నాకు కాంపిటేటరే అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ 2-3 మెంబర్స్ అని కాదు, ప్రతి కార్యకర్త నాకు కాంపిటేటరే అనుకుంటాను. కాకపోతే ఇది అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అధిష్టానం ఎన్నో వడపోతల తర్వాత డీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుందని నిర్ణయించడం జరుగుతుంది. దాంట్లో నేను అర్హుడిని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అంటే నేను విన్నది ఏంటంటే అంటే కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం ఉంటుంది. ఇందులో ఒక పదవి కావాలి అంటే లావాదేవీలు కూడా చూసుకుంటారు, అంటే క్యాపబిలిటీ కూడా చూసుకుంటారు, అంటే పర్చువేషన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిలేటెడ్ కానివ్వండి. మేము ఏంటంటే ఎక్కువ మటుకు ఎవరైతే కాస్త ముడుపులు చెల్లిస్తారో వారికి అనేది టాక్ కూడా విన్నాం. అంటే ప్రజల్లో ఉన్నటువంటి మాట, మా మాట కాదు, ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే
కాంగ్రెస్లో డబ్బులు పడేసి ఏదన్నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారిని అంటున్నాను ముడుపులు ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి పొంది ఈరోజు సీఎం హోదాలో ఉన్నారనేసి ప్రజల యొక్క మాట. సో మీరు దీన్ని ఎలా చెప్తారు? నేనైతే దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకుండా ఏ పార్టీ కూడా ముడుపులు అంటే ఇప్పుడు మాది ఒక జాతీయ పార్టీ ముడుపులు చెల్లిస్తే పదవి వస్తున్నది నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను మా పార్టీని మా అధిష్టానాన్ని పూర్తిగా నమ్ముతాను. ఎవరు షుటేబుల్ అవుతారో వాళ్ళకు తప్పకుండా పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే పదవి నడిపేయాలంటే ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు అయితే కావాలి. అంటే ఇప్పుడు మనం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పార్టీ నడిపేయాలంటే కూడా ఆర్థిక స్థోమత ఉన్న నాయకులు కావాలి. కాబట్టి నేను దానికి 100% అర్హుని. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. అంటే బీసీసీ గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇంకా ఇతర నాయకులు కూడా ఉన్నారు. అంటే పార్టీని నమ్ముకొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా కూడా క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్కి చెందింది, రైట్? సో ఇక్కడ ఎంతో మంది సీనియర్ నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు 10 సంవత్సరాల పాటు పక్కన పెట్టడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా డెఫినెట్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంట్రవర్షియల్ చేస్తారు. కానీ మీరు విపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఏవి కూడా జరగలేదు, ఎవరిని కూడా మీరు అడ్డుకోవడం కానీ వేరే విధంగా జరగలేదు. సో దానికి కారణం మేము కూడా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అప్పుడు కూడా 10 సంవత్సరాలు ఎంత కష్టపడారో మాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తోని పోటీగా మేము పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఏది ఉన్నా కూడా ప్రతిదానికి వాళ్ళు అడ్డం వస్తుండే. కానీ మేము ఏది ఉన్నా కూడా అధికారుల దగ్గర పోతుంటే పని చేయించగలుగుతుంటే. ఎందుకంటే మేము ప్రతిదీ అంటే కార్యకర్తల నుండి మేము వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయని తెలుసుకుంటుంటే ఎవరైతే ఎదుర్కొన్నారో అవన్నీ తీసుకొని పోతుంటే మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంటే అలాగా మేము బాగా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఫైనల్లీ సక్సెస్ అయ్యారు, ఆ లెవెల్లో మాత్రం సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ సర్వే చేస్తే బీసీసీ పదవి అనేది ఒక కీలకమైనటువంటి పదవి. అంటే రాబోయే ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, దాంట్లో బీసీసీ అనేది చాలా కీలకమైనటువంటిది. సో ఇందులో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో మేము ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన ఏంటంటే సఖ్యత లేదు. అంటే మంత్రితో ఒక మాట, మినిస్టర్తో ఒక మాట, సీఎం గారితో ఒక మాట, అండ్ జిల్లా లెవెల్లో ఇంకొక మాట ఉంటుంది. ఇది ఎంతవరకు కాంట్రవర్షియల్? ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే, సఖ్యత లేదనడం అన్నది కాదు. కాకపోతే మేము జిల్లా పదవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి కూడా మేము పని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు మా జిల్లాలో. ఇప్పుడు మా దగ్గర ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, బోతులో అడగ చంద్ర గారు ఉన్నారు, ఇప్పుడు ఖానాపూర్ మన ఎమ్మెల్యే మన వెట్మగోజు గారు ఉన్నారు, మళ్ళీ ఆస్ఫాబాద్ శ్యామ్ నాయక్ గారు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమి ఉన్నాయో అవి చూసుకుంటారు వాళ్ళు. అంటే ఫర్దర్ ఏమి కార్యక్రమాలు ఉన్నాయి ఏమున్నా కూడా వాళ్ళు చూసుకుంటారు. మేము మా టీపీసీసీ ఆదేశాల మేరకు మా కార్యకర్తల సమస్యలు కానీ వాటిని ఇంట్లో ఏ విధంగా బలోపేతం చేయడం అనేది కానీ మేము చూసుకొని కోఆర్డినేషన్లో అన్ని పనులు కూడా మేము కలిసి చేయగలుగుతాం. సో ఒక చిన్న క్వశ్చన్ అండి, మీకే ఎందుకు ఇవ్వాలి? అంటే ఇప్పుడు మీకు ఒక పదవి వచ్చినప్పుడు దానికి తగ్గేటటువంటి న్యాయం చేయాలి. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు చూసినటువంటి అంటే సామాన్య కార్యకర్త కూడా మన దగ్గర తీయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. సో ఇన్ని సంవత్సరాల నుండి చూసినటువంటి అంటే మీరు ఒకవేళ మీకు ఆ పదవి వస్తే మీరు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే మేము ఒకటే పార్టీలో కొనసాగుతున్నాం. ప్రతి కార్యకర్త సమస్యలు ఏంటిదన్నది నాకు తెలుసు. ఇప్పుడు వారి కార్యకర్తకు ఏ విధంగా న్యాయం చేయాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ముఖ్యంగా మేము మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర పార్టీ కార్యాలయం కూడా లేదు, జిల్లాలో పార్టీ కార్యాలయం కూడా లేదు. ఫస్ట్ మేము బీసీసీ అయిన వెంటనే మొదటిగా పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలనుకుంటున్నాం. సంవత్సరం లోపల భవనం కూడా నిర్మించుకునే ఆలోచన దిశగా వెళ్దాం అనుకుంటున్నాం. ఏమంటే మాది ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా పార్టీని పటిష్టం చేయడం. ఆదిలాబాద్ అనేది వెనుకబడినటువంటి జిల్లా అనేది ఒక పేరు కాంచింది. సో గతంలో బీఆర్ఎస్ నుండి జోగు రామన్న గారు మినిస్టర్గా కూడా ఉన్నారు ఈ
అటవీ శాఖ మినిస్ట్రీ అండ్ బీసీ వెల్ఫేర్ కూడా ఆయన మినిస్టర్ వహించారు. సో అప్పుడు మీకు జరిగినటువంటి ఘటనలు కానివ్వండి, సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ధీటుగా ఆయన తట్టుకునే ధీటుగా ఉన్న నాయకుడు ఉన్నారా బీసీసీగా? 100% ధీటుగా తట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన మంత్రి ఉన్నప్పుడు కూడా మా దగ్గర మా లోకల్లో మా సర్పంచ్లు గెలిపించుకున్నాం నిలబెట్టి, మా దగ్గర ఎంపీటీసీని గెలిపించుకున్నాం, కౌన్సిలర్ని గెలిపించుకున్నాం, ధీటుగా పని చేయగలిగినాం. అప్పుడు అపోజిషన్ అనేది ధీటుగా ఉంటుంది. ఇప్పుడైతే మేము అధికారంలో ఉన్నాం. అంటే అప్పుడు కూడా విన్నది ఏంటంటే డబ్బులు ఇస్తే ఏదన్నా జరుగుతుంది అనేది మాట. సో అది ఎలా మీరు కన్సిడర్ చేస్తారు? డబ్బులకు అన్నది ఏదైనా జరుగుతుందంటే ఎట్లా జరుగుతుంది? అంటే ఇప్పుడు ఓటుకు నోటు చాలా జరుగుతుంది. మేము పని చేసినాం. మేము ఇంతకుముందు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఓన్లీ నా ఒక గ్రామ పంచాయతీ పరిధిలోనే 2000 పెన్షన్లు ఇప్పించడం జరిగింది, 5000 ఇల్లు ఇప్పించడం జరిగింది. మేము పబ్లిక్లో ఉన్నాం కాబట్టి మాకు పబ్లిక్లో ఆదరిస్తుంది. అంటే మేము అలా పని చేసి పెట్టినాం కాబట్టి అపోజిషన్లో కూడా మమ్మల్ని మేము నిలబెట్టిన కార్యకర్తలను గెలిపిస్తున్నాం. అంటే మేము పనులు చేసినాం కాబట్టి మా నాయకులను గెలిపిస్తున్నాం. పనులు చేయకపోతే ఎట్లా గెలిపిస్తాం? సో ఇప్పుడు మీకు ఆపోజిషన్ ఎవరండి? మీకు అంటే ఇప్పుడు ఒకవేళ మీ బీసీసీ అధికారం వచ్చింది అనుకున్నా, అధిష్టానం ఉంది, మీరు పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పొలిటికల్ పార్టీస్కి మీరు ఎలా నీట్గా వారిని ఎదుర్కోగలరు? అంటే పార్టీ అనేది అంటే రాంగ్గా తీసుకోకండి ఈ క్వశ్చన్. అంటే అర్హత ఉన్న వాళ్ళకే పార్టీ ఆచితూచి చూస్తుంది. అండ్ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది, సర్వేస్ వెళ్తూ ఉంటాయి, రిపోర్ట్స్ వెళ్తుంటాయి, ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వెళ్తూ ఉంటుంది. నేను ఇంకోటి ఏంటంటే చిన్న గ్రామ స్థాయి కమిటీ వేయాలన్నా కూడా అధిష్టానం నుండి అప్రూవల్ వస్తుంది మీ దగ్గర, అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి అధిష్టానానికి వెళ్ళి అప్రూవల్ రావాలని ఏం లేదు. గ్రామ స్థాయిలు కానీ మండల స్థాయిలు కానీ ఇవన్నీ ఎవరైతే డీసీసీ ఈ రేంజ్లో ఉంటారో ఈ లోకల్ ఇన్ఛార్జ్ కానీ ఇవన్నీ మేము చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే మెయిన్ పోస్టులు ఉన్నాయో అవి మా అధిష్టానం వడపోసి ఎవరైతే సూటబుల్ ఉంటారో వాళ్ళకు ఇస్తారు. ఇప్పుడు అధిష్టానం ఎవరికైనా నిర్ణయించినప్పుడు మేము పార్టీకి అధిష్టానానికి కట్టుబడి ఉంటాం. సో మీకు రేస్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ కాంపిటీషన్? అంటే మీ ఆదిలాబాద్ జిల్లా నుండి దాదాపు 4 జిల్లాల 5 జిల్లా, మా ఆదిలాబాద్ జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీలు ఫుల్ ఉంటాయి. 2 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు ఆదిలాబాద్ ఒకటి పోతు ఫుల్ ఉంటాయి. ఓకే. సో ఈ నియోజకవర్గం ఖానాపూర్, ఆసిఫాబాద్ అనేవి 2 మండలాలు ఉంటాయి. ఓకే. సో ఇక్కడ నుండి కూడా కాంపిటీటర్స్ ఉండొచ్చు. నేను చెప్పిన కదా ముందే, కాంపిటీటర్ 2-3 అని కాదు, ప్రతి కార్యకర్త కాంపిటీటరే. కానీ అందరూ ఇవ్వలేరు కదా. సో దాంట్లో కూడా స్క్రూటినైజ్ అవుతుంది. ఆ స్క్రూటినైజ్లో యు ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్. సో మీకు కూడా ఆపోజిషన్ అనే వాళ్ళు ఉంటారు మీ పార్టీలోనే. సో వాళ్ళని ఎలా మీరు? ఇప్పుడు నేను ఒక సీనియర్ కార్యకర్తగా ఆల్రెడీ నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ కిసాన్ రైతు వేదిక కూడా మీరు పని చేస్తున్నారు. అండ్ ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి మీకు. ఒక బెస్ట్ ఫారెన్ అవార్డ్స్ కూడా మీకు రావడం జరిగింది. సో అంటే మీరు ఈ స్థాయిలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ నేను కిసాన్ కాంగ్రెస్లో స్టేట్ జనరల్ సెక్రటరీ పనిచేయడం జరుగుతుంది. అంటే నేను ఒక ఆర్గనైజేషన్ ఉన్నా కాబట్టి డీసీసీ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్. ఇప్పుడు పార్టీ నడిపించాలంటే ఒక ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకు ఆర్గనైజేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలన్నది అనుభవం కూడా ఉంటుంది. నేను 20 సంవత్సరాల నుంచి కూడా నాకున్న అనుభవం. మా ముందర నుంచి రాజకీయంలో అంటే మా దగ్గరికి మా తాత దగ్గరికి కానీ మా నాన్న దగ్గరికి కానీ ఇప్పుడు మన పాత లీడర్లు రావడం అది చూసి మనం రాజకీయ అప్పటి నుంచి మనకు రాజకీయం ఏముంది అన్నది అనుభవం ఉన్నది. అంటే మీ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏమైనా పదవులు అభివృద్ధించారు? నాన్న వచ్చేసి మన కోపీ బ్యాంక్లో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది నాన్నగారు. ఓకే ఓకే. సో కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ హయాంలో. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు వస్తే మీరు చేయవలసినటువంటి కార్యాచరణ ఏంటంటే మెయిన్ మీకు అంటూ ఉంటుంది, నేను ఒకవేళ నాకు ఈ పదవి కనుక వస్తే నా ఫస్ట్ నేను చేయవలసిన పని ఇదనే ఉంటుంది. సో మీరు మీ ప్రజలకు చేయవలసినటువంటి ముందస్తు పని ఏంటి? ఫస్ట్ నాకు పదవి వచ్చిన వెంటనే ఇప్పుడు మా కార్యకర్తలకు మనోభావాలకు అనుకూలంగా ఇప్పుడు ప్రతి కార్యకర్తని పోటీ చేయడం ఫస్ట్ నా మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మా కార్యకర్తలందరినీ ఏకతానికి తీసుకురావడం. మీ ఉద్దేశం లేదని కాదు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా గ్రూపులు ఉంటాయి అది చెప్పారు కదా,
అది అందరినీ ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా ఒక తాటికి తేవడం నా మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ ఒకటి వస్తారా 100% వస్తుంది. ఏ పొలిటికల్ పార్టీలో ఇది అసాధ్యం, కానీ మేము దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాం. ఎట్లా పాజిబుల్ అంటే సీక్రెట్ ఏముందా? సీక్రెట్ అని కాదు, మేము 20 సంవత్సరాల నుంచి మేము రాజకీయ అనుభవం ఉన్నది, అందరినీ కూడబెట్టి కోఆర్డినేషన్ చేయాలి. నాకు ఇప్పుడు ప్రొద్దున లేచి నుంచి నాకు వేరే పని లేదు, ఉన్న వ్యవసాయం కూడా తమ్ముడికి అప్పైపోయినా. ప్రొద్దున నుంచి నేను పొలిటికల్గానే ఉంటాను, రాజకీయంలో ఉంటాను కాబట్టి ప్రతి దగ్గరికి పోతాము. అలా ఏం సమస్య ఉన్నది, ఫస్ట్ సమస్య ఏమన్నా తెలిసి దానికి పరిష్కారం చేయొచ్చు మనం. అండ్ అంటే ప్రతి రాజకీయ పార్టీకి రూలింగ్లో ఉన్నప్పుడు కొన్ని అబండాలు అనేది సర్వసాధారణం. అంటే విపక్షాలు కానివ్వండి, ఎవరైనా రిటర్న్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో అట్లా మీ పైన కొన్ని అబండాలు అంటే లైక్ ల్యాండ్ ఆక్యుపేట్ కానివ్వండి, ల్యాండ్ కబ్జా కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా భూములు రిలేటెడ్ కానివ్వండి, ఇంకేదన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇప్పటి వరకు మా దగ్గర ఎటువంటి అవార్డాలు లేవు. మీరు ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎవరి దగ్గర అడగచ్చు, శ్రీకాంత్ రెడ్డి ఎట్లాంటి వారు అని చెప్పేసి. అంటే నేను చెప్పడం కాదు, నువ్వు మా పార్టీ నాయకుడు దగ్గర రాకముందే గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేసుకొని వస్తాం. అంటే డైరెక్ట్గా వచ్చి మేము ఈ క్వశ్చన్ ఏం తెలియదు, ఆల్రెడీ కనుక్కొని వచ్చాం కాబట్టి ఈ క్వశ్చన్ వేస్తున్నాం. అంటే మాకు వచ్చిన సర్వే ఏంటంటే దెర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ కామెంట్, బట్ మేము మిమ్మల్ని మీ నోటి నుండి వినాలని చిరు ఆశ, అందుకని మేము ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఏ అవసరం కూడా లేదు. నాకు దేవుడు ఇచ్చిన కాడికి ఆనందంగా ఆస్తి ఉంది, మాకు ఇన్కమ్ కూడా మంచిగా అంటే రెగ్యులర్ ఇన్కమ్ కూడా బాగానే ఉంది, మాకు పార్టీని నడిపించే సత్తా కూడా ఉంది. అంటే ఫైనాన్షియల్గా మేము అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మాకు పెద్ద దేని మీద కూడా ఆశలు లేవు, అవసరాలు కూడా లేవు, అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు డీసీసీ కనుక రాకుండా ఉండి నెక్స్ట్ మీకు ఇంకేదన్నా ఎలక్షన్స్ టైంలో మీకు ఎంపీ టికెట్ కానీ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటే మీరు నిలబెడతారు? అధిష్టానం ఏది నిర్ణయించినా దానికి శిరస వహించి ఒప్పుకుంటాం. కాకపోతే నాకు 100% నమ్మకం ఉంది, డీసీసీ నాకే ఇస్తారని చెప్పేసి. అంటే ఎలా అంటే మీరు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే? అంత స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఉన్న నాయకుల పార్టీని ఎవరు పటిష్టంగా నడిపిస్తారు, ఎవరు పైకి తీసుకొస్తారు అన్నది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డిని డైరెక్ట్ వెళ్ళి కలవడానికి ఛాన్స్ యాక్సెస్ ఉందా? అవును, కలవచ్చు. అలాగే బీసీసీ గారిని కలిసినాము, అందరినీ కలిసినాము. ఎలా ఉంటుంది రెస్పాండ్, ఎలా ఉంటుంది అంటే మీ సమస్యలు మీరు తీసుకెళ్ళి అక్కడ అధిష్టానానికి చూపించడం కానీ, ఈ సమస్యలు మా జిల్లాకి ఇవి కావాలి, మా నియోజకవర్గానికి ఇవి కావాలి అంటే అన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా పనిచేయలేదు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు లేని చోట్ల కూడా సామాన్య కార్యకర్త కూడా వెళ్ళలేదు. అంటే కాంగ్రెస్ అనేది సాధారణ కార్యకర్త కూడా ఈరోజు ప్రగతి భవన్కి రీచ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రతిపాదనను, వాళ్ళ యొక్క కష్టాలను చెప్పుకుంటున్నారు. సో ప్రతి మంగళవారం కొన్ని వేలల్లో వాళ్ళకి అప్లికేషన్స్ వస్తున్నాయి. ఈ అప్లికేషన్స్ అన్ని జస్టిఫై జరిగినాయా, జరగలేదు? ఇప్పుడు అప్లికేషన్ పోయినాయని జస్టిఫై చేస్తుండ్రు అంచెలా జరిగి. ఇప్పుడు మేము వచ్చి సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. ఎందుకంటే మేము వచ్చిన ఇప్పుడు మేము ఈ 2024లోనే వచ్చినట్టు కాదు, 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి కూడా అన్ని ఇప్పుడు మేము ఇచ్చుకుంటూ వస్తున్నాము. అంటే బిల్స్ అన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది 2024, కానీ 2022 నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ కూడా ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ జీపీఎఫ్ అయితే ఇవన్నీ 2020 నుంచి పెండింగ్ ఉన్నాయి. అంటే ఇంకొకటి ప్రజల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు పెట్టింది, 6 పథకాల 2 పథకాలే కేవలం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అది ఒకటి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇంకొకటి అక్కడక్కడ కళ్యాణ లక్ష్మి అండ్ రైతు భరోసా అనేది రీసెంట్గా జరిగింది. సో కేవలము రాజకీయ పబ్బం గడప అంటే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందు ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లోకి పోయి ప్రజల మన్ననను పొంది గెలుస్తామనే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారంటున్నారు. సో రీసెంట్గా ఒక కౌంటర్ కూడా వచ్చింది, లైక్ కౌశిక్ రెడ్డి గారు అన్నారు ఇది స్కీమ్ వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మరి ఇది ఇక్కడికి స్టాప్ అయిపోద్ది అనేది ఒక అపవాదం ఉంది. సో దీన్ని ఎలా మీరు చెప్తారు యాజ్ ఎ డీసీసీగా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట ఇస్తే మాట తప్పదు. గత ప్రభుత్వంలో కూడా మేము ఏవైతే పథకాలు చెప్పినామో అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం కారణం కేవలం 6 గ్యారెంటీలు.
అక్కడ బెంగళూరులో కూడా కర్ణాటకలో కూడా 6 గ్యారెంటీలతోటే కాంగ్రెస్ గద్దెనెక్కడం జరిగింది. ఈరోజు కర్ణాటక గవర్నమెంట్ అక్కడ కర్ణాటకలో ఫ్రీ ఉచిత బస్ అనేది చేతులెత్తడం జరిగింది. సో మొట్టమొదటిగా మనం మాట్లాడుతున్నది మహిళలకు ఉచిత బస్. ఉచిత బస్ అనేది ఈరోజు మహిళలు బస్ ఎక్కినప్పుడు చాలా గొడవలు జరగడం కానీ, కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ జరుగుతున్నాయి. అవన్నీ మీ దృష్టి కూడా రావచ్చు, బహుశా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా బస్ అని చెప్పేసి ఒక డెస్టినేషన్ నుండి ఇంకో డెస్టినేషన్ టైం పాస్ అవ్వట్లేదని కూడా వెళ్తున్నారు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆర్టీసీ వాళ్ళు సమ్మె సైలెంట్ మోహించామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో తత్వరమే ప్రభుత్వం దిగొచ్చి వారికి మాట్లాడడం కూడా జరిగింది. సో ప్రైవేట్ బస్సెస్ని తీసుకువచ్చి ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది అనేది, కుట్ర జరుగుతుంది అనేసి ప్రతిపక్షాల యొక్క వాదన. దీన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు ఏదైతే మనం స్కీమ్ తీసుకొచ్చాం మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వారి గారు, పబ్లిక్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ఏ విధంగా చేద్దామన్న ఆలోచనతో తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు గొడవలు అయినాయి. దాదాపు గొడవలు కాలేదు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సృష్టించిన గొడవలు. ఎందుకంటే మహిళలు అయిందని ఏదో కంట్రోల్ చేసి ఎవరు కూడా ఖాళీగా ఉండి మహిళలు ఎవరు కూడా ఖాళీగా తిరగరు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్ప, అంటే ఏదైనా 1-2 సంవత్సరాలు ఏదైనా దేవస్థానాలు ఇట్లా పోయి వస్తారు. కానీ ఇప్పుడు కూడా అంటే నిత్యం కూడా ఖాళీగానైతే ఎవరు కూడా తిరగరు. అంటే పబ్లిక్ లో ఉన్న టాక్ అది. అంటే చాలా మంది కూడా ఏమంటారు అంటే ఈవెన్ అబ్బాయిలకి చాలా ఇబ్బందికరం, అంటే పురుషులకు ఇబ్బందికరం అంటే అట్లీస్ట్ 50% టికెట్ పెట్టడం కాస్త బెనిఫిట్ ఉంటుందేమో. అంటే ఆల్రెడీ ఆర్టీసీ అనేది లాస్లో నడుస్తుంది. ఈ పథకం పెట్టడం వల్ల ఇంకా దిగజారిపోయే స్థానానికి రావచ్చు కదా ఆర్టీసీ. సో దీనికి ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది? అది మా అధిష్టానం, మా ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గ అందరూ అదే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక పథకం చెప్పిందంటే దానికి నిరంతరము కొనసాగిస్తారు. ఇప్పటి వరకు అయితే మధ్యలో పనిచేసిన పథకాలు ఏవి లేవు. అంటే మా హిస్టరీలో మేము చూసిన నుంచి ఏదైనా పథకం స్టార్ట్ చేసి మధ్యలో ఆపిన పథకాలు అయితే ఇప్పటి వరకు లేవు. ఓకే. సో మీకు డీసీసీ పదవి ఇవ్వాలనే రూల్ ఉందా? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను చిన్న కార్యకర్త నుంచి ఇప్పటి వరకు కూడా వస్తున్నాం. మా ఆదిలాబాద్లో నా అంత సీనియర్ లీడర్ ఎవరు ఉన్నారు? నాకు తప్పితే ఎవరికి ఇవ్వాలన్నా నాకు నమ్మకం ఉంది మా అధిష్టానం మీద. అంటే మీకు అధిష్టానం మీద నమ్మకం ఉండడం ఒక ఎత్తు అయితే, ఇతర పార్టీలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఈరోజు కొంతమంది పదవులు అధిరోహించి ఈరోజు ఇంట్లో కూర్చున్న రాజకీయ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. రేపు వాళ్ళు ఈ పదవి వస్తుంది అంటే వాళ్ళు ఒకవేళ రేస్లో ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా అధిష్టానము మొత్తం ఆలోచిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి కరోడు కట్టిన కార్యకర్తగా మేము పనిచేస్తూ వస్తున్నాము. అన్ని విధాలు కూడా స్టూడేబుల్ ఉన్నాం మేము. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ, ఇప్పుడు కార్యకర్తలు కానీ వాళ్ళ మనోభావాలు తెలుసుకుంటే మేమేమన్నది మీకు అర్థమవుతుంది. మీరు అన్న పాయింట్కి ఇక్కడ అంటే మీరు కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఎన్ని పదవులు ఇస్తారన్న వేరే పార్టీ వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళకుండా కూడా అదే పార్టీలో మీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి రాని పదవులు మీకు వస్తారని ఎట్లా ఆకాంక్షిస్తున్నారు? ఒకవేళ వాళ్ళు డబ్బులు వెదజల్లి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు డీసీసీ అడిగే రేస్లో సీనియర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, నేను అంతే. కాబట్టి నాకే 100% ఇస్తున్న నమ్మకం నాకున్నది మా అధిష్టానం మీద. ఎందుకంటే పార్టీ నడిపించే సత్తా ఉన్నది, కార్యకర్తల నాకు బలం ఉంది. అండ్ ఆదిలాబాద్ ప్రజలు కూడా మమ్మల్ని కోరుకుంటున్నారు. కాబట్టి అధిష్టానం తప్పనిసరిగా నాకు ఇస్తారన్న విశ్వాసం నాకు ఉంది, నమ్మకం. సో చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఆదిలాబాద్ నుండి మీకు డీసీసీ కనుక ప్రతిపాదన వచ్చినట్టుగా అయితే, అంటే అధిష్టానం అనేది నియోజకవర్గాలు మండల లెవెల్ స్థాయి నుండి నియోజకవర్గాల ఎమ్మెల్యేల యొక్క ప్రతిపాదన అంటే వాళ్ళకి సజెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా మీకు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మాకు నెగిటివ్ అన్నది ఎవరితోని మాకు విభేదాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు మా ఆదిలాబాద్ ఇన్ఛార్జి కల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, బోధు అడగజేంద్ర గారు ఉన్నారు. వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది వాళ్ళు చూసుకుంటారు. మేము కార్యకర్తలనే మనోభావాలను తెలుసుకొని పార్టీ ఏ విధంగా పటిష్టత చేయాలన్న దిశగా మా టీపీసీసీ ఆదేశాల మేరకు మేము ఏ విధంగా ముందుకు పోవాలన్న విధంగా మేము పార్టీని బలోపేతం చేస్తాం.
అంటే ఇప్పుడు ఏది జరగాలన్నా కూడా ప్రతిదీ కూడా అధిష్టానం ఢిల్లీ లెవెల్కి రావాలి మీదికి. అంటే మీ పార్టీలో ఉన్న ప్రిన్సిపల్ ఒక జిల్లా స్థాయి నుండి కానివ్వండి, మండల స్థాయి నుండి కానివ్వండి, అప్రూవ్స్ అక్కడ నుండి రావాలి. సో కాంపిటీషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రొఫైల్స్ కూడా చాలా వెళ్తూ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఎట్లా మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు? మాకు మా అధిష్టానం మీద ఇప్పుడు ఇది రాష్ట్ర నాయకుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే ఎన్నో వడపోతల తర్వాత DCC ఇవ్వడం జరుగుతుంది. DCC పదవి అన్నది చిన్న పదవి కాదు. ఎందుకంటే పార్టీని ఏ విధంగా బలపరచాలన్నది ఒకటి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నడపగల సత్తా ఉన్నదా లేదా అన్నది కూడా ఆలోచిస్తుంది. దానికి నేను అన్ని విధాల అర్హుడు అని నేను చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాగేశ్వరన్న పూర్తి విశ్వాసం కూడా ఉంది నాకు. సో చివరాఖరి క్వశ్చన్ అండి, ఇప్పుడు ఒకవేళ అంటే మీ జిల్లాలకు సంబంధించినటువంటి పనులు అంటే రోడ్లు కానివ్వండి, లేదంటే వాటర్ రిలేటెడ్ కానివ్వండి, CC రోడ్ రిలేటెడ్ కానివ్వండి, పింఛన్స్ రిలేటెడ్ కానివ్వండి, స్ట్రీట్ రిలేటెడ్ కానివ్వండి, అంటే మేము చూసినాం కొన్ని ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామాలు అట్లాగే ఉన్నాయి, కొన్ని తాండాలు లాగానే ఉన్నాయి, కొన్ని గూడాలు అట్లాగే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఏం అభివృద్ధి జరగలేదు. సో అటువంటి గ్రామ స్థాయి లెవెల్కి మీరు ఏ విధంగా మీరు మీ పథకాలను కానివ్వండి ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు మేము DCC అయినాక మేము ముఖ్యంగా చేసే పనులే అవి. ఏవైతే మా సంక్షేమ పథకాలు ఉన్నాయో మేము ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము విలేజ్ అంటే బూత్ కమిటీ నుంచి, గ్రామ కమిటీ నుంచి, మండల కమిటీ నుంచి పూర్తిగా కమిటీలు చేసి మొత్తం అందరి ద్వారా కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తాము. ఎందుకంటే ప్రతి దగ్గరికి కూడా ప్రతి పథకం చేరే విధంగా పనిచేస్తాము. మళ్ళీ ప్రతి విలేజ్లో కూడా అందరితో కోఆర్డినేషన్తో అందరికీ అంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు కానీ, ఇప్పుడు మా మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, బూత్ ఏజెంట్స్ కానీ, బూత్ కమిటీలు కానీ అందరి చేసిన తర్వాత అందరితోని సమన్వయంగా పనిచేసి మేము మా పథకాలు కూడా అన్ని ప్రజలలో టోటల్ చొచ్చుకుపోయే విధంగా ప్లస్ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పనిచేస్తాం. సో ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి రాగానే అపోజిషన్ ఉన్నటువంటి పార్టీ నాయకులు కొంతమంది ఇందులోకి రావడం జరిగింది. అంటే మండల లెవెల్లో కానివ్వండి, జిల్లా లెవెల్లో కానీ రావడం జరిగింది. సో ఇటువంటి విధానంలో మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారు? అంటే మీ పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా, మీ సీనియర్స్కి ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటారు, రాజకీయం అనేది ఫ్లక్చువేషన్స్ కాబట్టి. సో అట్లాంటి వాళ్ళకి మీరు ముందొస్తుంది ఎలా ఉంటుంది మీ కార్యాచరణ? ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అదర్ పార్టీలో కూడా ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మా సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తాం. మా సీనియర్ అక్కడ కరెక్ట్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు సర్పంచ్ ఉందని అనుకున్నాం, సర్పంచ్ మా సీనియర్ గెలుస్తుందా లేదా ఫస్ట్ మేము చూసుకుంటాం. సీనియర్ గెలిచినట్టుంటే ఫస్ట్ మా సీనియర్ ప్రియారిటీ ఇస్తాం. సీనియర్ గెలిచినట్టు లేదనుకుంటాం, లేదంటే అదర్ పార్టీ నుంచి ఇప్పుడు వచ్చిన BRS నుంచి కానీ ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు గెలిచినట్టున్నారు మా సీనియర్ కూర్చుండబెట్టి మా కోఆర్డినేషన్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి గెలిపించడానికి కూడా ఆస్కారం ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళి గెలుపు రావాలి. ఓకే, సో జెడ్పీటీసీలు ఎంపీటీసీ ముందు మీకు ముందు ఉంది ముసర్ల పండుగ అన్నట్టుగా ఎలక్షన్ పండుగ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో జెడ్పీటీసీలు ముందస్తుగా ఉన్నాయి. సో మీ కార్యాచరణ ఎలా ఉంటుందంటే ప్రజల్లోకి ఇంకా కాంగ్రెస్ పార్టీని జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? నేను ఇప్పుడే చెప్పినాను కదా, బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు అంటే ఈ ప్లాన్ ఆఫ్ టైంలో సాధ్యమవుతుంది ఆల్రెడీ ఉన్నాయి. దాంట్లో కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది తప్పితే ఇంకా ఏముండదు. ఆల్రెడీ కమిటీలు ఉన్నాయి, ఇప్పటికి కమిటీస్ ఉన్నాయి. సో ఓకే అండి, సో ఇదండి ఆదిలాబాద్ జిల్లా DCC పదవి రేస్లో ఉన్నటువంటి ఊరంచు శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క బయోగ్రఫీ. సో చూద్దాం సార్, ఇప్పటివరకు చాలా సేవా దృక్పథంతో సామాజిక సేవలలో కూడా ముందస్తు ఉండి ప్రజల్లో మనోభావాన్ని పొంది ఉన్నటువంటి వ్యక్తి. సో మనము భగవంతుని కూడా ఆశిస్తాము త్వరలోనే వారికి DCC పదవి అధిరోధించి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ మీ న్యూస్ 9 టీం. థ్యాంక్ యూ.